సరిగ్గా 14 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా నుంచి అలుగునూరు చౌరస్తా వరకు, అలాగే అలుగునూరు చౌరస్తా నుంచి ఖమ్మం జైలుకు పోయేదాకా కేసీఆర్ గారు, అండ్ అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి వచ్చేదాకా ఈ మధ్యలో జరిగిన ఘట్టాలెన్నో మనందరికీ తెలుసు. సో ఆ రోజు దీక్షా దివాస్ కింద ప్రతి ఏడాది తెలంగాణలోని నవంబర్ 29న మనం జరుపుకుంటూనే ఉంటాం. సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఈ విషయాలని మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు స్వామి గౌడ్, అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ చీఫ్ విప్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి అయితే మనందరికీ తెలిసిందే. సో ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నాం. సరిగ్గా 14 ఏళ్ల క్రితం సార్, నవంబర్ 29న దీక్షా దివాస్. సో దీని గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? ఆ రోజులో ఉద్యమము ఉవ్వెత్తున లేచి కెరటంలాగా లేస్తున్నటువంటి రోజులు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి అని నినదిస్తున్నటువంటి రోజులు. అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఏం చేస్తే తెలంగాణ వస్తుంది అని మదన పడుతూ అనేక సంఘాలను, అనేక సంస్థలను వారు సంప్రదించారు. అదేవిధంగా మాతో కూడా, అంటే ఉద్యోగులతో, తెలంగాణ ఎన్జిఓ సంఘము, తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘము, తెలంగాణ ఉద్యమ సంస్థలైనటువంటి వాటితో ఆయన ఏకాంతమైనటువంటి సమావేశాలు, దాదాపు 2 రోజులు సుదీర్ఘమైనటువంటి సమావేశాలు జరిగాయి ఒక ప్రాంతంలో. అప్పుడు వారు అడిగారు, అనేకమైన విషయాలు చర్చకు వచ్చాయి. ఒకవేళ ఎవరైనా నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది, లేదు అందరం పోయి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది, లేదు నేను నిరాహార దీక్ష చేస్తే మీరందరూ నాకు సపోర్ట్గా నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది, ఈ విధమైనటువంటి అన్ని కోణాల నుంచి ఆ రోజు దాదాపు 2 రోజులు మేము చర్చించడం జరిగింది. దాంట్లో అనేక చర్చలు వచ్చాయి. దాంట్లో చర్చల్లో నేను, దేవి ప్రసాదరావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, కోదండరామ్ గారు, అనేక రకాలైనటువంటి అనేక సంస్థల నాయకులు ఆ సమావేశంలో అక్కడ మేము ఏకాంతంగా చర్చించాం. దాంట్లో ఒక ప్రతిపాదన తెలంగాణ ఎన్జిఓ సంఘం నుంచి నిరాహార దీక్ష చేయాలని, ఇంకొక ప్రతిపాదన అందరము కలిసి చేయాలని, ఇంకొక ప్రతిపాదన కేసీఆర్ గారే చేయాలి. దానికి అనేక విధాలు చర్చించిన తర్వాత మేం చేస్తే దానికి ఇంపాక్ట్ రాకపోవచ్చు, కేంద్రం గుర్తించకపోవచ్చు, కాబట్టి కేసీఆర్ గారే చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానికి కొద్దిమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వద్దని ఎవరు అనడం జరిగింది. లేదు, కనీసం 2-3 చెయ్యాలి, ఒకరిని తీసుకపోతే ఒకరి నిరాహార దీక్షలో ఉంటాం, పోలీసులు ఖచ్చితంగా మనల్ని ఎత్తుకపోతారు, కాబట్టి ఒక 2-3 చేయాలనే ఆలోచనతో వచ్చినప్పుడు అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, స్వామిగౌడ్ గారు, దేవి ప్రసాదరావు గారు, కోదండరామ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, వీళ్ళందరం కలిసి చేయాలి, ఒకరిని తీసుకపోతే ఒకరు, అయితే ఈ 5 ప్లేసుల్లో చేయాలి అనేది ఒక ప్రతిపాదన. దానికి పెద్దలు కేసీఆర్ గారు వద్దు, చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. ఈరోజు సరే ఎన్నికల సందర్భంగా మాట్లాడడం మర్యాదకరం కాకపోవచ్చు చూసేవారికి, కానీ ఆ రోజు గొప్ప మాట చెప్పాడు. లేదు, నేను పోతే, అంటే నేను చనిపోతే ఏం జరిగినా పర్వాలేదు, కానీ నా వల్ల, నేను చెప్పడం వలన మిగతా ఉద్యమకారులు చనిపోవడం నాకు ఇష్టం లేదు, మీ ఎవరికి ఏం కావద్దు, మీరు నాకు బయట నుంచి సపోర్ట్ చేయండి చాలు, దయచేసి మీరు ఎవరు నిరాహార దీక్షలో కూర్చోవద్దన్నాడు. తర్వాత ఇంకొక 2-3 గంటల తర్వాత అప్పుడు ఏకాభిప్రాయానికి వచ్చాం, కేసీఆర్ గారి నిరాహార దీక్ష చేయాలి. అది యాక్చువల్గా నిరాహార దీక్ష చేస్తున్నది కరీంనగర్కి సంబంధించినటువంటి హౌజ్లో. పోలీస్ వాళ్ళు
అసలు ఎన్ని ఆశ్చర్యమైంది అని అంటే, ఒక ఇండియా పాకిస్తాన్కి అన్న యుద్ధం జరుగుతుందా అన్న రీతిలో మా మీద దాడులు జరిగాయి. ఆ లెవెల్లో నిర్బంధించారు. అక్కడి నుంచి వారిని లిఫ్ట్ చేశారు. ఒక రకంగా అక్కడ మాకు కర్ర యుద్ధమే జరిగింది. ఒక 100 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు, 100 మంది కార్యకర్తలతో ఒక యుద్ధమే జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్రం కాబట్టి పోలీసులే పైచేయిగా మారింది. కేసీఆర్ గారిని లిఫ్ట్ చేశారు. ఆ లిఫ్ట్ చేసినటువంటి క్రమంలో ఎవరిని దగ్గర జారని ఇవ్వలేదు. మమ్మల్ని లిఫ్ట్ చేసి నుల్కానూరు చౌరస్తాకు తీసుకొచ్చారు. అక్కడికి నుంచి మేము అనుకున్నవి ఏంటి అని అంటే, ఈ హైదరాబాద్ రూట్లో పోతారున్న ఉద్దేశంతో కొన్ని ఆ వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కొన్ని హైదరాబాద్ రూట్లో వచ్చాయి, కొన్ని ఏమో ఖమ్మం రూట్లో పోయాయి. మేమందరం కూడా ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము అటు డైవర్ట్ అయిపోయాం. మమ్మల్ని డైవర్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం తీసుకెళ్తూ అప్పుడు మేము ఇక ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ప్రజలు ఇక క్షణంలో ఎవరికి పిలిపివ్వలేదు. కానీ తెలంగాణ మొత్తం స్తంభించిపోయిన మాట వాస్తవం. ప్రతి గ్రామం, ప్రతి పల్లె స్తంభించినటువంటి మాట వాస్తవం. ఆ విధంగా కేసీఆర్ గారు జైల్లో నిరాహారదీక్ష కంటిన్యూ చేస్తే అక్కడ వారికి ఇంజక్షన్లు ఇచ్చి రకరకాల కారణాలతో టీవీలో చూయించి నిరాహారదీక్ష విరమించాడని చెప్పి ప్రచారానికి రావటం, దీక్ష విరమించండు అనగానే ఏకంగా హైదరాబాద్ నగరం ఏకంగా అసలు యూనివర్సిటీ హైదరాబాద్ నగరం అంతా కూడా దగ్ధమైపోతుందా అన్న రీతిలో ఆందోళన చెలరేగింది. మళ్ళీ తర్వాత వార్తల్లో లేదు, దీక్ష కంటిన్యూ చేశాడు అన్నారు. ఆ తర్వాత కంటిన్యూ వరుస పరిణామాలు అందరికీ తెలిసినాయే. అతన్ని నీమ్స్కి షిఫ్ట్ చేయటం, నీమ్స్లో వారు కంటిన్యూగా నిరాహారదీక్షలో ఉండటం. ఈరోజు రకరకాల చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ రోజు నీమ్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా పక్క రూమ్లో ఏడవని వారు లేరు, బాధపడని వారు లేరు, వాళ్ళంతా పక్క రూమ్లో ఉన్నారు. నేను పోయి ఏకంగా కేసీఆర్ గారి కాళ్ళకు దండం పెట్టి, దయచేసి దీక్ష విరమించండి సార్, ఈరోజు కాకపోతే రేపు పోరాడి తెలంగాణ తెచ్చుకుందాం, మీకేమన్నా అయితే తెలంగాణ రాదు సార్ అని చెప్పి మేము చెప్పాం. అయితే ఈ మాటలు కూడా మాకు ఎక్కడి నుంచి వచ్చాయనంటే, మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడి నుంచి మాకు ఫోన్ చేశారు, కేసీఆర్ని కాపాడుకోండి, ఈరోజు కాకపోతే రేపు తెలంగాణ వస్తుంది, కేసీఆర్ను ప్రభుత్వం చంపింది అని అంటే ఇక తెలంగాణ మర్చిపోవాల్సి వస్తుంది, మీరు ఆయనను కాపాడండి అని చెప్పి మాకు ఇళ్లలో నుంచి మాకు ఫోన్లు వచ్చాయి. దాన్ని ఆధారంగా చేసుకొని మేము కేసీఆర్ గారికి ఎంత చెప్పినా కూడా ఆయన లేదు, ఒక్క 2 రోజులు ఆగండి, లేదు 2 రోజులు ఆగండి అని చెప్పి అందరికీ నచ్చజెప్పి, ఆ రోజు కోదండరామ్ గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, కృష్ణమాదిక్ గారు ఉన్నారు, నేనున్నాను, విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, మేమందరం పక్కనే ఉన్నాం. ఆ రాత్రికి మెసేజ్ వచ్చింది, నిర్ణయం తీసుకుంటున్నాం తెలంగాణ మీద దీక్ష విరమించమని. పెద్దలు రోషయ్య గారు మధ్యవర్తిత్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు, అప్పుడు వారు చేయటం, ఆ సమాచారం మాకు అందడంతో అక్కడ ఇక దీక్ష విరమించాలని నిర్ణయంతో, మీరు ఇప్పటికి కూడా మనకు ఫోటోలు కనబడతాయి, దీక్ష విరమించినటువంటి ఫోటోల్లో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరం కూడా నిమ్మరసం ఇచ్చి ఆ రోజు దీక్షను విరమింపజేశాం. కానీ 2వ రోజు సాయంత్రానికల్లా పూర్తిగా వాతావరణం మారిపోయింది. అటు ఒత్తిడి పెరగడం కారణం కానీ ఇంకోటి కానీ, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నుంచి పక్కకు జరిగింది. దాంతో తిరిగి మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు చాలామంది మాట్లాడతారు, సరే వాస్తవము తెలియనటువంటి వాళ్ళు మాట్లాడతారు, రాజకీయ పార్టీలు ఎలక్షన్ సమయం రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. కేసీఆర్ ఒక్కరే చేశారా ఉద్యమం, ఆయన ఉద్యమంలో లేడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నా అభిప్రాయం ఏంటి అని అంటే, కేసీఆర్ ఒక్కడు ఉద్యమకారుడు కాకపోవచ్చు. నేననేది ఏంటి, శరీరం అనే ఒక శరీర నిర్మాణంలో కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది
అనేక రకాల అంగాలు ఉన్నాయి ఈ శరీరంలో. కానీ ఈ అంగాలన్నిటిని కూడా నడిపించగలిగేది ఒక బ్రెయిన్ మాత్రమే. ఆ బ్రెయిన్ తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ మిగతా భాగాలు అనుసరిస్తాయి తప్పిస్తే బ్రెయిన్ చెప్పకుండా, మెదడు ఉపయోగించకుండా, అక్కడ వ్యూహం రచించకుండా, పోరాట పంతను నిర్ణయం చేయకుండా ఉద్యమం జరగదు. అందువల్ల అలాంటి నా మిత్రులు చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. రాజకీయ కారణాలతోటి కేసీఆర్ ఉద్యమంలో లేడంటారు, కేసీఆర్ సంబంధం లేదంటారు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను అభిప్రాయపడేది మాత్రం ఈ ఉద్యమంలో మాత్రం ఆయన ఒక బ్రెయిన్గా, ఉద్యమానికి ఒక మెదడుగా పనిచేసి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మాట వాస్తవం. దాన్ని ఎవరు కొట్టిపారేయలేరు. సరే, కాలానుగుణంగా అధికారం రావడంతో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి. అది ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం, అధికారం వచ్చినప్పుడు ఆ అధికారం ఆ ఉల్పులో ఆ ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల చుట్టూ చేరినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడంతో కొన్ని మనం చూడనట్టు పోవటం, లేదా ఆనాడున్నటువంటి ఉద్యమకారులను కొంతగా మర్చిపోయినట్టు కనిపించడం, లేకపోతే నిర్ణయాలు అమలు జరగకపోవడం, ఇట్లాంటివి కొన్ని జరిగి ఉండవచ్చు, కాదని నేను అన్ను. కానీ ఉద్యమం మాత్రం నడపడంలో ఆయన కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. ఆయన నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవం. ఒకానొక సందర్భంలో ఈరోజు జ్ఞాపకం వస్తుంది, ఎక్కడైనా లక్షల మంది ఏర్పాటు చేసి 5-10 లక్షల మందిని ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశంలో ఏదైనా హింస జరుగుతుందని ఆయనకు అనుమానం వస్తే, మేము ఎంత ఒత్తిడి చేసినప్పటికి కూడా అక్కడ హింస జరుగుతుంది, ఆ హింస వల్ల రాష్ట్రం ఉద్యమాన్ని అణిచేస్తుంది అని చెప్పి రేపు ఉదయం 11 గంటలకు మీటింగ్ ఉంటే ఆ రాత్రి రద్దు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అనేక సార్లు మేము బాధపడుకున్నాం, ప్రైవేట్గా మాట్లాడుకున్నాం. ఇంత కష్టపడి పోగేశాం జనాన్ని, ఇంత ప్రచారం చేశాం, ఈరోజు మీటింగ్ వాపస్ తీసుకుంటే మనల్ని అమ్ముడు పోయింది అంటారు, రకరకాలు అంటారు, వద్దు ఏమైనా కానీ చేద్దామని మేము ప్రైవేట్గా మాట్లాడుకున్నాం. కానీ ఆయన ఎక్కడ కూడా హింసకు తావివ్వకుండా, అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉద్యమాన్ని నడిపినటువంటి రాజకీయ నాయకుడు. అందువల్ల మనం ఈనాడు ఉద్యమంలో నుంచి ఆయనను పక్కన పెట్టి చూడటం అనేది కొంతమంది, అప్పుడప్పుడు అందరు కాదు, అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అక్కడక్కడ అంటే యాక్చువల్లీ ఈ రోజు ఏదైతే హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగిందో దాంట్లో కోదండరామ్ గారు చేసిన కామెంట్స్, ఇంట్లో కూర్చొని కేసీఆర్ ఉంటే మేమంతా కొట్లాడి తెలంగాణ తెచ్చినామని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు. సో దీని గురించి మీ స్పందన? ఇంతకుముందు నాకు కోదండరామ్ గారు మాట్లాడారని తెలియదు, అయినప్పటికీ కూడా నేను నా సమాధానం చెప్పాను. కోదండరామ్ గారైనా ఇంకెవరు మాట్లాడినా కూడా నేను ఇదే సమాధానం చెప్తాను. ఆయన ఇంట్లో ఇప్పుడు ఎప్పుడు కానీ మనం ఇక్కడ చూస్తాం, యుద్ధంలో ముందున్నటువంటి రథసాధకుడు ఎవరైతే ఉంటారో ఆయన వల్ల కూడా యుద్ధాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, వీరుణ్ణి ఎటువైపు నడపాలి అని ఆలోచన చేస్తూ రథాన్ని నడుపుతాడే తప్ప ఆయనే స్వయంగా బాణాలు పట్టుకొని యుద్ధం చేయడు. ఎక్కడైనా కూడా మహాభారతం దగ్గర నుంచి తీసుకుంటే అనేక చరిత్రలు మనం చూసాం. ఇంట్లో ఉన్నటువంటి మాట వాస్తవమే, అన్ని ఉద్యమాల్లో తను పాల్గొనకపోవచ్చు. ఆయన మీటింగ్లు అడ్రస్ చేశాడు, నిరాహారదీక్షల దగ్గర ఉన్నాడు, కానీ ఉద్యమంలో ఆయన ఇంట్లో ఉన్నాడు. మేము పోరాటం మేము చేసిన మాట వాస్తవం. ఆయన సలహాలు సూచనలు, ఆయన మేధో సంపత్తి దాంట్లో ఉంది. అట్లా అంత మాత్రం మనం తీసేయలేం. అయితే రాజకీయ వ్యవహారంలో ఈనాడు అందరం రాజకీయ పార్టీలుగా మారాం కాబట్టి పెద్దలు విజ్ఞులు కోదండరామ్ గారు పోరాటం చేయలేదని కాదు. కోదండరామ్ గారు ఒక విద్యావేత్తగా, ఒక ప్రొఫెసర్గా అనేక సార్లు మాతో పాటు చౌరస్తలో నిలబడి నిరాహారదీక్ష చేసి నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి కోదండరామ్ గారు. కోదండరామ్ను పక్కన పెట్టలేం. కేసీఆర్ గారిని అయితే ఏ విధంగా ఉద్యమంలో ఊహించుకోలేక మాట్లాడుతున్నామో కోదండరామ్ను పక్కన పెట్టలేం. ఏ ఉద్యమకారిని పక్కన పెట్టలేం. ఎవరికి తోసిన రీతినో వాళ్ళు ఉద్యమం చేయాలి. ఈనాడు తెలంగాణలో ఉన్న ఒక మహిళను కూడా మేము పక్కన పెట్టలేం. కారణం ఏంటి? వాళ్ళు ఉద్యమం పేరు మీద బతుకమ్మ ఎత్తారు. ఒక అమ్మాయి కాలేజ్ బైకాట్ చేసింది, ఒక అన్న ఉద్యోగం మానేశాడు, ఒక ఉపాధ్యాయుడు పాటలు చెప్పడం మానేశాడు, ఆర్టీసీ నడపకుండా ఆర్టీసీ కార్మికులు పనిచేశారు. ఆఖరికి వస్తే మీకు ఆశ్చర్యం అవుతుంది, బీరు సీసాలను అమ్ముకునే పిల్లలు కూడా మాతో నిరాహారదీక్షలో పాల్గొన్నారు. మనం ఈ ఉద్యమం నుంచి ఎవరిని తీసేయాలి? ఎవరి పాత్ర వారికి ఉంది, ఎవరి గొప్పతనం వారికి ఉంది. అంత మాత్రం చేత ఆయన ఇంట్లో ఉన్నమాట వాస్తవం. ఆయన సలహాలు ఇచ్చిండు, ఆయన నేనేమో పెద్దలు కోదండరామ్ గారు మర్చిపోయి ఉంటారు. రేపు ఏదన్నా చేయాలనుకుంటే ఒకసారి పెద్దతో మాట్లాడినాక డిసైడ్ చేశామని మాకు చెప్పేవాడు. ఆ విధంగానే మేము సారింటికి వెళ్ళేవాళ్ళం.
మాట్లాడేవాళ్ళం. సరే రాజకీయ విభేదాలు, కొన్ని అమలు చేయని విధానాలు, రకరకాల పొరపాట్లు ప్రతి మనిషితో జరుగుతాయి. అట్లనే ఇక్కడ కూడా జరిగిండొచ్చు, నేను కాదనను. పొరపాట్లు జరగలేదు, మొత్తం సత్యహరిచంద్రుల పరిపాలన జరిగిందని చెప్పి నేను కామెంట్ చేయడం లేదు. ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా కూడా, ఒక ఉద్యమకారుడు కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అన్నీ ఆ రోజు అన్నట్టుగా జరగని మాట వాస్తవం. కానీ నేననేది ఏమిటి అనంటే, 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తెలంగాణను ఒక్కసారి పక్కన పెట్టుకొని చూడగలిగితే అభివృద్ధి చెందిందా లేదా, సంక్షేమ ఫలాలు అందినయా లేదా అని ఒకసారి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఒకటి, డబుల్ బెడ్రూమ్లు అందరికి వచ్చినాయా అని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజమే, డబుల్ బెడ్రూమ్లు రాకపోవచ్చు, నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందకపోవచ్చు. ఈ సమాజంలో బ్రహ్మదేవుడు వచ్చి కింద కూర్చున్నా కూడా ప్రతి ఒక్కరికి ఫలాలు అందుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయను. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కారణం అధికార దర్పమనండి, అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సూచనలు కానివ్వండి, ఈ రకరకాల కారణాలతోటి కొన్ని విషయాలను ఓవర్టేక్ చేస్తూ ముందుకు పోతూ ఉంటారు రాజకీయాల్లో. ఇవి జరుగుతాయి. అందుకే నేను అనేది ఏమిటి అనంటే, ఉద్యమ కాలాన్ని ఆలోచిస్తే ఆ రోజు చెప్పిన ఇంకొకటి కూడా ఏమిటి అంటే, ఆ రోజు మేము చెప్పినటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కేసీఆర్ గారు మేమందరం కూడా హామీ ఇచ్చాం. ఏ స్కూల్ కూడా ఇక ప్రైవేట్ ఉండదు, అంతా ప్రభుత్వపరం అయిపోద్దని చెప్పాం. ఆ తర్వాత ఒక్కొక్కటి ఎగ్జామిన్ చేసుకుంటూ వస్తే 60% మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ 60% మందిని మనం ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొస్తే ఉపాధ్యాయుల నియామకం ఎట్లా, బిల్డింగ్లు ఎట్లా, కన్స్ట్రక్షన్ ఎట్లా, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా కంట్రోల్ చేయగలము అనేది ఎగ్జామిన్ చేసినప్పుడు అది వంతుల వారుగా చేసుకుంటూ పోవాలి తప్ప ఒక్కసారి సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. అప్పుడు ఇచ్చిన మాటను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇలాంటివి అనేకమైనటువంటివి ఆ రోజు మాట అయితే ఇచ్చారు, కానీ కాలక్రమేణా పరిశీలన చేస్తూ ఉంటే కొన్ని సాధ్యం కానటువంటివి ఇవ్వటం జరిగింది. అందువల్ల నేను అనేది ఏంటి, తెలంగాణ రాష్ట్ర సమితి సత్యహరిచంద్రుని పరిపాలన నడిపించింది, ఒక మాట చెప్తే ఆ మాట మిగిలి జవదాటలేదు అని నేను చెప్పను. పొరపాట్లు జరిగిన మాట వాస్తవం. ఆ పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని చెప్పి ఇంకొకసారి మళ్ళీ పార్టీ అడుగుతోంది. అది ఇస్తారా లేదా ప్రజలు ఆలోచించుకోవాలి అని నేను అనేది ఏమిటంటే, ఉద్యమ సమయానికి వచ్చినప్పుడు మాత్రం ఉద్యమంలో నుంచి పూర్తిగా కేసీఆర్ గారిని, కోదండరామ్ గారిని, ఆర్టీసీ కార్మికులను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను, శ్రామికులను ఎవరిని పక్కన పెట్టలేము. ఎవరి పాత్ర వారికి ఉంది. చెయ్యిని ఎంతసేపటికి ఆయన చెప్పింది అయినాలన్నా అని చెయ్యి సపటిదాకా కూర్చుంటే ఏం జరుగుద్ది? లేదు, కాలు నేను నడవను అని అంటే ఏం జరుగుద్ది? కాబట్టి అందరము బ్రెయిన్ మీద ఆధారపడ్డాం. ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా, కోదండరామ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా, ఆనాడు జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటే నేను సెక్రటరీ జనరల్ దానికి, కోదండరామ్ గారు చైర్మన్ దానికి, ఆ రోజు ఆ విధంగా నిర్ణయాలు జరిగినాయి, చేశాం. అయితే ఈరోజు కోదండరామ్ గారు బహుశా అంటే అన్నీ అమలు కాలేదన్న, ప్రజాస్వామ్యం కూనైపోతుంది, ప్రజాస్వామ్యం బాధపడుతుంది అన్న ఉద్దేశంతో, ఉద్వేదంతో మాట్లాడి ఉంటారు. కానీ నేను అనేది ఏమిటి అని అంటే, ఖచ్చితంగా వీరి ఎవరి పాత్రను కూడా మేము తగ్గించలేము. ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి పాత్ర అలాంటిది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఈరోజు ఒకటే మాట అంటున్నాం, నాతో పాటు అందరం, మేము ఇంత ఉద్యమం చేశాం కదా, మేము పనికిరాకపోదుమా, పదులకు మేము పనికిరామా, మిగతా వాళ్ళని తీసుకొచ్చారు బయటికి వెళ్ళి అనే కామెంట్ మనం చూస్తున్నాం. అయితే ఉద్యమము వేరు, పరిపాలన వేరుగా చూశారు కేసీఆర్ గారు. ఉద్యమం ఏమో ఒక ఆదేశాలు ఇస్తే ముందుకెళ్ళిపోతుంది, కానీ పరిపాలన అట్లా కాదు కదా. కాస్త దానికి పరిజ్ఞానం కలిగినోళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, సీనియర్సు రకరకాలు ఉండాలన్న ఆలోచన చేసినట్టున్నారు. అందుకే మిగతా వాళ్ళ పార్టీల నుంచి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఆయన. దానికి ఉద్యమకారులు బాధపడి, మేము ఇంత కష్టపడి తెలంగాణ కొట్లాడితే మాకు పదవులు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇచ్చారనే ఒక భావన కూడా ప్రజల్లో బాగా డెవలప్ అయింది. అందువల్ల ఇలాంటివి కొన్ని పొరపాట్లు అధికార దర్పంలో జరిగేటటువంటి మాట వాస్తవం. వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సరిదిద్దుకొనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవి జరిగినాయి అని చెప్పి బాహాటంగా ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. నేననేది ఏమిటి అని అంటే, చాలా మటుకు ఏం చేస్తారంటే, మేము ఏది చేసినా రైటే చేశామన్న భావనతో మాట్లాడడం వల్ల ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజల్ని ఎప్పుడైతే మనం
ఒకసారి నమ్ముతాడు, రెండుసార్లు నమ్ముతాడు. ఎప్పుడు నువ్వు చెప్పింది నమ్మాలని లేదు ప్రజలకు. వాళ్ళకు తెలుసు, వాళ్ళకు సొంత తెలుతుండే. వాళ్ళు వేసిన ఓటుతోటే కదా మనం ఈ అధికార దర్పం మనకు వచ్చింది. వాళ్ళనంతా తక్కువగా చూడటము, వాళ్ళని అప్పుడప్పుడు మన విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడుతుంటాం, మేమా నీకేం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు అని అంటాం. తప్పది. నేనైతే ఓపెన్గా చెప్తాను, అది పొరపాటు ఆ విధంగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఈరోజు ఎవరైనా సరే, ఏ పార్టీలైనా సరే, పొరపాటు జరిగినటువంటిదని ఒప్పుకొని సరిదిద్దుకుంటామనే హామీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల నేననేది ప్రజలతోటి నేను కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంతమంది మీ కలిసి తెచ్చుకున్న మీ తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాదు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందువల్ల ఉద్యమ సమయం నుంచి చూసుకుంటే ఆ రోజు 29వ తేదీ నాడు మేము అనుభవించినటువంటి బాధ, ఆ రోజు పెట్టినటువంటి కన్నీరు ఈరోజు కూడా మేము మర్చిపోలేము. అదేవిధంగా తెలంగాణ డిక్లేర్ అయిన రోజు మేము ఒకరినొకరిని పట్టుకొని ఢిల్లీలో ఏడ్చాం. ఇన్ని రోజుల బాధ ఈరోజు తీరింది అని చెప్పి పట్టుకొని ఏడ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పెద్దలు కోదండరాం లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఈరోజు అంటున్నారు, అన్నాడు ఢిల్లీలో ఏడ్చినాం, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏడుస్తున్నాము అనే ఒక ఆవేదన వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నేను వారితో అనేది ఏమిటి అని అంటే, మీలాంటి పెద్దలు ఏది ఏమైనా కానీ సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇవ్వాలి, అవి పాటించేటట్టు ఒత్తిడి తేవాలి, పాటించాలి. అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమం అందుతుంది. ఆ సంక్షేమ వైపు ఆలోచించాలి. అందుకు నేను కోరేది ఏమిటి అని అంటే, ప్రజలందరినీ, తెలంగాణ ప్రజలందరినీ కూడా చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూసి మనం రాష్ట్రాన్ని అన్యాయం పాలు చేయొద్దు. ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆనాడు ఉద్యమం నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి పరిణామాలను కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రజానీకానికి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విద్యావంతులకు, ఆర్టీసీ కార్మికులకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను చేతులెత్తి వారికి ప్రణామం చేస్తూ ఉన్నాను. ఆనాడు వీరందరూ కూడా ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమ కెరటాలు. లెఫ్ట్ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్ఎస్ఎస్ నుంచి, అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల నుంచి కూడా ఈ ఉద్యమానికి మద్దతు అందింది. అన్నలు ఎవరైతే సామ్రాజ్యం కావాలి, అందరం ఒకటిగా ఉండాలని కొట్లాడే నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా ఈ ఉద్యమానికి ఆ రోజు మాకు సంపూర్ణమైన మద్దతు అందింది. అలాంటి వారికి వారు ఆశించినటువంటి ఫలితాలు అందకపోతే కొంత బాధకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ అవకాశం లేకుండా జరిగినటువంటి పొరపాట్లను పార్టీ బయటికి చెప్పి అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.